హాయ్ సార్ వంశీ గారు. నమస్తే. హ్మ్. అంటే దాదాపుగా ప్రతి ఏడాది 3, 4 సార్లు కలుస్తుంటాం మనం. హ్మ్. ఈసారి కొంచెం కొంచెం 5 నెలల గ్యాప్ వచ్చింది. కావాలని గ్యాప్ ఇచ్చాము అంతే. హ్మ్. మీడియా ముందుకొద్దని ఇంక. రైట్. కాపోతే ఏంటంటే ప్రతి 3 నెలలకి కలిసినా సరే మాట్లాడుకోవడానికి మన మధ్య మీ గురించి మాట్లాడడానికి చాలా విషయాలుంటాయి. హ్మ్. ఈ 3 నెలల్లో చాలా జరుగుతుంటాయి. ఈసారి కూడా అలాగే జరిగాయి. చాలా జరిగాయి. సినిమాలొచ్చాయి. ప్రొడక్షన్‌లో ఉన్నాయి చాలా సినిమాలు. మాట్లాడుకోవడానికి చాలా విషయాలున్నాయి. ముఖ్యంగా మనం 'లెనిన్' దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రతి సినిమాని జనంలోకి తీసుకెళ్ళడానికి ఆ బాధ్యత అంతా మీరే తీసుకుంటుంటారు. కానీ ఈసారి అన్నపూర్ణ, నాగార్జున గారు కొంచెం బ్యాక్ బోన్‌గా ఉన్నట్టున్నారు. బ్యాక్ బోన్ ఏం లేదు. యాక్చువల్లీ ఆహ్, ఈ కథ నేను ముందు విన్నాను నందు దగ్గర. అప్పుడు అఖిల్‌కి ఆ కథ నేను వినే టైంకి ఇంకా అఖిల్ వినలేదు. రైట్. ఐ మీన్ అనుకోకుండా అఖిల్ కూడా ఒకరోజు ఎందుకో కథ విన్నాడు. కథ విన్న తర్వాత అఖిల్‌కి బాగా నచ్చింది. అఖిల్ చేస్తున్నాడని చెప్పారు. హ్మ్. చేస్తున్నాడని చెప్తే నేనెళ్ళి నాగార్జున గారిని అడిగాను. సార్ నేను కథ విన్నాను. నాకు కథ నచ్చింది. నేనే చేస్తాను సార్ అని. వంశీ చాలా గ్యాప్ తర్వాత వస్తుంది సినిమా కదా అఖిల్‌కి. సో, బాగా జాగ్రత్తగా తీసుకుందాం అనుకోని నేను చేద్దాం అనుకుంటున్నాను. అన్నారు సార్. సార్ అన్నారు, "సార్ నేను చాలా జాగ్రత్తగా చేస్తాను. నన్ను నమ్మి ఇవ్వండి. నేను చాలా జాగ్రత్తగా చేస్తాను." ఇది అది అని అన్నాను. దాంతో అలాంటప్పుడు ఇద్దరు నువ్వు అంత ఇంట్రెస్టెడ్‌గా ఉన్నావు గదా! ఇద్దరం కలిసే చేద్దాం అన్నారు. ఇంకా ఆయన అలా అన్న తర్వాత మనం ఆయనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాం గదా! సరే సార్ అయితే కలిసే చేద్దాం అని. ఇంకా అలా మొదలైంది లెనిన్ ప్రాసెస్. ఆహ్, మో ఆహ్, ఈ పబ్లిసిటీ యాంగిల్ ఇయన్నీ వచ్చేటప్పటికి ఏంటంటే ఐ మీన్ ఇందాక మీకు చెప్పినట్టు అఖిల్ కొంచెం గ్యాప్ తర్వాత వస్తున్నారు గదా! అవును. సో, అందుకని ఐ మీన్ ముందు పబ్లిసిటీ కంటెంట్ సైడ్ గాని, ఈ ప్రమోషన్ సైడ్ గాని అంతా లైమ్ మొత్తం కొంచెం ఆ లైమ్‌లైట్ అంతా ఆ అఖిల్ మీదే ఉండాలి. పూర్తిగా ఆ జనంలోకి అఖిల్ ఎళ్ళాలి అనే ఉద్దేశంతోనే నేను, నాగార్జున గారు వెనకాలే ఉన్నాం అంతే. హ్మ్. కానీ నాగవంశీ గారు లాంటి ఒక ప్రొడ్యూసర్‌కి ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నారంటే అఖిల్‌కి సంబంధించి తన మార్కెట్ వాల్యూని పెంచడానికో ఆ లెక్కలు కూడా ఉంటాయి కదా! ఇప్పుడు అవునవును. ఏరియాలు పట్టి మంచి అవునవును. రేట్లకి అమ్మడం, అఖిల్ మార్కెట్ వాల్యూ పెంచడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా! ఒక హీరోకి మార్కెట్ వాల్యూ పెంచడం, తగ్గించడం అనేది మన చేతుల్లో ఉంటాయని అన్నీ ఇక పక్కన పెడితే అన్ని పిచ్చి పిచ్చి మాటలు గానీ, అంటే బేసిక్‌గా ఏంటంటే ఈ 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్ అఖిల్ ఏదైతే సినిమా చేయలేదో ఈ గ్యాప్‌లో ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వచ్చినియి. నాన్ థియేట్రికల్ స్పేస్‌లో గానీ, థియేట్రికల్ స్పేస్‌లో గానీ అన్నిటిలో. సో, దాని తర్వాత అఖిల్ వచ్చేటప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో నుంచే డైరెక్ట్‌గా వస్తే, మళ్ళీ ఒక ఫిక్స్డ్ మార్కెట్ ఏముంది అఖిల్‌కి అనేది ఇంకా మళ్ళీ క్లారిటీ రాదు. అవును. అందుకని ఇప్పుడు బయట ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఇప్పుడు ఆ 'నాగార్జున' గారు వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ ఉన్నారు. ఇప్పుడు ఆయన కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ ఉంటే కొన్ని కొన్ని ఆయన షార్ట్స్ తీసేసుకుంటారు, అమ్మరు ఎళ్ళిపోతారు కదా! అలా చేస్తే కూడా మళ్ళీ క్లారిటీ ఉండదని, వద్దు సార్ మనం ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా మహా అయితే బయ్యర్ రూ. 2 తింటాడు. అది అఖిల్‌కి సూపర్ కదా! ఆ బయ్యర్ కమిషన్ వచ్చిన సినిమా తీయడం అంటే ఈ రోజుల్లో పెద్ద అచీవ్‌మెంట్ కదా! అలా చేద్దామని నేను ఇన్వాల్వ్ అయిన తర్వాత అన్నీ అమ్మేసాం. రైట్. అంటే అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో నైజాం అన్నపూర్ణ. నైజాం అన్నపూర్ణ అదే. అన్న కృష్ణ అన్నపూర్ణ. ఓకే. రైట్ అండి. అంటే రెండోదేంటంటే బిజినెస్ యాంగిల్‌లో మీరెక్కువ ఇన్వాల్వ్ అయ్యారా? నాగార్జున గారు ఎక్కువ అంతా ఇన్వాల్వ్ అయ్యారా? బిజినెస్ నా మీదే వదిలేసారు 'నాగార్జున' గారు. రైట్. అదేం లేదు అసలు. అలా 'నాగార్జున' గారు మీరు కొంతమంది ఆళ్ళు అందుకే గొప్పోళ్ళవుతారు. హ్మ్. కొన్ని కొన్ని ఆయన మెయిన్ అది మాత్రం క్లియర్ కట్‌గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నాకలా. హ్మ్. అసలు దేంట్లోనూ ఆయన ఎప్పుడు ఇదెందుకు వంశీ, అదెందుకు వంశీ అని అడగల అసలు ఇప్పటిదాకా. కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర నాగార్జున గారు క్రియేటివ్ స్పేస్‌లో 'నాగార్జున' గారి జడ్జ్‌మెంట్ మీద అందరికీ నమ్మకం ఉంటది. ఇప్పుడు నేను 'చైతన్య' గారితో 2 సినిమాలు చేశా. అప్పుడు నేను 'నాగార్జున' గారిని చూసాను. హ్మ్. సో, తెలుసు గదా! ఇప్పుడు ప్లస్ 'కొడుకు' సినిమా గ్యాప్ తర్వాత వస్తుంది. ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలుసు కదా! సో, అందుకని క్రియేటివ్ కాల్స్ ఎక్కువ ఆయనే తీసుకున్నారు. హ్మ్. అదే ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఆయన ఉన్నారు. రీషూట్‌లో అన్నిట్లో ఉంటారాయన. ఆయనే సజెస్ట్ చేశారు. అన్నిట్లో ఉన్నారు ప్రతి దాంట్లో ఆయన. హ్మ్. ప్రతి దాంట్లో ఉన్నారసలు దీంట్లో అన్‌డినయబుల్ ఫ్యాక్ట్ అది. ప్రతి దాంట్లో ఉన్నారాయన. కానీ అదేంటన్నా దానికి మనకి సజెషన్స్ ఇవ్వడానికి, సినిమాని బెటర్ చేయడానికి ఎన్ని ఒపీనియన్స్ వస్తే అంత బెటర్ కదా! రైట్. రైట్. హ్మ్. దానికేముంది? రీషూట్‌లనేవి అఖిల్ గారి ప్రోద్బలంతో జరిగిందా? లేదంటే నాగార్జున గారు ఇచ్చిన 'నాగార్జున' సలహాల గారు, ప్రకారం? 'అఖిల్' గారు అని కాదు. హ్మ్. ఒకసారి ఎడిట్‌లోకి వచ్చేసిన తర్వాత చూసుకున్న తర్వాత నాకేం డౌటొచ్చినా, ఎడిటర్‌కి ఏం డౌటొచ్చినా, 'నాగార్జున' గారికి ఏం డౌటొచ్చినా, ఐ మీన్ బాబాయ్‌కి ఏం డౌటొచ్చినా, 'అఖిల్' గారికి ఏం డౌటొచ్చినా అన్నీ ఒకటే పేజ్ మీద ఉంటే అంతవరకు రీషూట్‌కి వెళ్ళడమే అనుకున్నాం. వెళ్ళిపోయాం అలా అంతే. రైట్. దానివల్ల కూడా ఏమైనా డిలే అయిందా ప్రాజెక్ట్ ఏమన్నా? లేదు. డిలే అనుకుంటూ ఏం అవ్వలా. హ్మ్. చూస్తున్నారు కదా! సమ్మర్ అంతా కొంచెం జిగ్‌జాగ్‌గా ఉన్నింది. 'పెద్ది' వస్తుందనుకున్నాం రాలేదు. 'టాక్సిక్' వస్తుందనుకున్నాం రాలేదు. సో, ఈ అన్నిటిలతో అయింది. మా వర్క్ డిలే అయింది. అన్ని రకాలుగా అలా అయ్యేటప్పటికి కొంచెం ఆ 2 నెలలు వెనక్కొచ్చింది అది. హ్మ్. పెద్ద డిలే ఏమి అవ్వలా సినిమా. అఖిల్‌తో మీకు ముందు నుంచి ర్యాపో ఉంది కదా! నేను యాక్చువల్లీ 'అఖిల్' ఫస్ట్ లాంచ్ సినిమా నుంచి 'అఖిల్‌తో' జర్నీ అవును. చేస్తా ఉన్నాను.
అఖిల్ అసలు అడ్వాన్స్‌లు తీసుకోవాల్సిన అవసరం అఖిల్‌కి ఎప్పుడు లేదు కదా! అలాంటిది అఖిల్‌కి అంటూ ఏమన్నా కమిట్మెంట్‌లు 1, 2 ఉంటే అది నాకు మైత్రికి ఉన్నాయి. సినిమా చేయాలి అని. సో, ఎప్పటినుంచో అఖిల్‌తో ఆ జర్నీ ఉంది. ఫస్ట్ సినిమా నుంచి అఖిల్‌తో సినిమా చేయాలని ఏదో ఒకటి అనుకుంటూనే ఉన్నాం. అట్లా వెనక్కెళ్తూనే ఉన్నాయి. సో, అనుకోకుండా ఇది ఇలా ల్యాండ్ అయింది. మధ్యలో కొన్ని కథలు కూడా అఖిల్‌కి పంపించారు కదా మీరు. 'మహానుభావుడు' కథ అఖిలే చేయాలి యాక్చువల్‌గా. రైట్. 'మహానుభావుడు' అఖిల్ చేయాలి. కానీ అప్పుడు కొంచెం ఆ టైంలో కరెక్ట్‌గా 'హలో' మూవ్‌మెంట్ రావటం. సో, అలా అది మళ్ళీ డిలే అయింది యాక్చువల్లీ. అదే అదొక్కటేనా ఇంకేదైనా కథ అప్పుడైతే అదొక్కటే. ఈ క్రికెట్ టీంలో కలిసి ఆడడం కలిసి కాదు, వేరే వేరే టీముల్లో ఆడేవాళ్ళం. వేరే టీమ్. ఓకే. అంటే గ్రౌండ్ లో కూడా మీకు ర్యాప్ ఉంది. మంచి ర్యాప్ ఉంది. సరే, ఈ కథ వింటున్నప్పుడు ఫస్ట్ మీకు మైండ్ లోకి వచ్చింది అఖిలేనా, లేదంటే అఖిల్ ఒక ఆప్షనా? లేదు. నేను చెప్పాను, నేను కథ మామూలుగా ఇండిపెండెంట్ గా విన్నాను. అప్పటికి అఖిల్ అనుకుని వినలేదు. అఖిల్ కథ వినడానికి నాకు సినిమా చేస్తాను అనుకుంటూ అఖిల్ వినలా. రైట్. కానీ విన్న తర్వాత ఇప్పుడు దాకా అఖిల్ చేసిన జానర్స్ లో అట్లా కొత్తగా ఉంటది. అఖిల్ ఆడియన్స్ కొత్తగా ఉంటారు ఈ క్యారెక్టర్ లో అనేది అనుకుని ఆ షాట్ తీసుకున్నాం. రైట్. అఖిల్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాల్ని ఒక్కసారిగా మనం చెక్ చేసుకుంటే తన ఏజ్ కి దాటి కొన్ని క్యారెక్టర్లు చేస్తారు. మనకి ఎప్పుడు అఖిల్ చిన్నపిల్లోడే. అఖిల్కి 30 ఏళ్ళు ఇప్పుడు. కానీ ఇప్పటికీ మనకి చిన్నపిల్లాడు అంటే నాకే ఆ చిన్నపిల్లాడు అన్నట్టుగా ఉంటది అఖిల్కి. కానీ ఆయనకి పెళ్ళి అయింది, ఆయనకి 30 ఏళ్ళు ఇప్పుడు. కానీ ఏంటంటే అతను ఆ చిన్న పిల్లోళ్ళ చూడటం అలవాటు అయిపోయి అతన్ని ఏదైనా మనం అలా అనుకుంటాం. కానీ చాలా మంది ఈ సినిమా కథ కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, కథ తెలిసిన వాళ్ళు కూడా ఆ కథ చాలా మంచి కదా, అఖిల్ సూట్ అవుతాడా అని అడిగారు మమ్మల్ని. ఆ అన్నిటికీ సమాధానం 10th తెలుస్తుంది మీకు. లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ చాలా బాగుంటది సినిమా. గ్రిప్పింగ్ డ్రామా. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్కి అఖిల్ని చూస్తే చిన్న జాలేస్తుంది. అంత బాగా యాక్ట్ చేస్తారు, అంత బాగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అఖిల్కి. మనకి ఇన్ని రోజుల నుంచి తెలిసిన అఖిలేనా అని ఎవరైనా సర్ప్రైజ్ అవ్వకపోతే మనల్ని ఎలాగో తిట్టడం అలవాటే కదా, అలా తిట్టుకోవచ్చు. యాక్చువల్లీ ట్రైలర్ వచ్చిన తర్వాత అఖిల్ నిజంగానే సర్ప్రైజ్ చేశారు మీరు అన్నట్టు. థియేటర్ వరకు అసలు ట్రైలర్ ఈజ్ నథింగ్. రైట్. అఖిల్కి రైట్. అఖిల్ ఈ సినిమాలో చేసిన యాక్టింగ్ కి ట్రైలర్ అసలు ట్రైలర్ ఏ పారామీటర్ కాదు దానికి అసలు. కానీ మీరు అన్నట్టు ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది దీన్ని రంగస్థలంతో కంపేర్ చేస్తారు. ఆ టోన్ పల్లెటూరు సినిమా ఏదన్నా రంగస్థలం అంటే మనం చేయగలిగింది ఏం లేదు. కాకపోతే ఓ రకంగా అది ఒక మంచి కాంప్లిమెంటే. సూపర్ హిట్ సినిమాతో కంపేర్ చేస్తే ఎప్పుడు హ్యాపీయే. కానీ పల్లెటూరు సినిమా అంతే. ఇంకా దానికి రంగస్థలం అనుకోనివ్వండి, ఇంకో పల్లెటూరు సినిమా అనుకోనివ్వండి, ఏదన్నా అంతే. ఇంకా లెనిన్ టైటిల్ దగ్గర డిస్కషన్ ఏమైనా జరిగా? లేదు. స్ట్రైట్ అవే అదే టైటిల్. డైరెక్టర్ కథతో రావటమే లెనిన్తో వచ్చాడు. ఏంటి తెలుగు టైటిల్ పెట్టవచ్చు కదా, మంచి టైటిల్ పెట్టవచ్చు కదా అన్న డిస్కషన్. సూపర్ పవర్ఫుల్ టైటిల్ కదా, దానికి డిస్కషన్ పెట్టాల్సింది ఉంది అసలు. శ్రీలీల పక్కకి వెళ్ళి భాగ్యశ్రీ రావడానికి రీజన్ ఏంటి? అంటే సడన్ గా తనకి ఏమైందంటే మా సైడ్ కొంచెం క్రియేటివ్ డిస్కషన్స్ కొంచెం మేము డిలే చేసుకుంటూ వచ్చాము. డేట్స్ తను ఇచ్చిన డేట్స్ మేము చేయలే. తర్వాత ఏమైందంటే తనకి అనుకోకుండా కార్తికార్యన్ సినిమాను పరాశక్తి వచ్చినాయి. ఇప్పుడు అంత పెద్ద సినిమాలకి డేట్ షఫుల్ చేస్తున్నప్పుడు మేము ఏంటంటే కథ సడన్ గా కొన్ని బ్లాక్లు సెట్ అయినాయి అనుకోండి, ఆ టైం షూటింగ్ వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆ డేట్ సెట్ అవ్వాలా. ఎందుకంటే తను కొంచెం ఆ ప్రాజెక్ట్స్ లో ఉంది. సో తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా దానివల్ల మళ్ళీ రీషూట్లు చేయడం కొంచెం చిన్న పోర్షన్. అఖిల్ని ఎప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడినా ఒక మహాభారతం రిఫరెన్స్ తీసుకొస్తున్నాడు. డ్రామా మీకు ఏంటంటే సినిమా టేక్ ఆఫ్ అయిన ఒక 20-25 minutes దాకా మీకు అలా వెళ్తూ ఉంటది. అక్కడ వారేవా పాట వస్తుంది. ఆ వారేవా పాట నుంచి క్లైమాక్స్ దాకా సినిమా ఎక్కడ ఆగదు. సెకండ్ హాఫ్ ఎంత గ్రిప్పింగ్ వెళ్తుందంటే సినిమా. యాక్చువల్లీ ఒక మాస్ సాంగ్ పెట్టాలి సెకండ్ హాఫ్ లో. తమన్ ఒక సాంగ్ ఇచ్చాడు, బాగా నచ్చింది అందరికి. కానీ ఏంటంటే బాబాయ్ నాగార్జున గారు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఆ సాంగ్ పెడితే సినిమా ఫ్లో చెడగొట్టాల్సి వస్తుందని చెప్పి, సినిమాకి బ్రేక్ వేయాల్సి వస్తుందని చెప్పి పాట పెట్టలేం మేము. అసలు ఎంత గ్రిప్పింగ్ వెళ్తుంది సెకండ్ హాఫ్. మీకు సెకండ్ హాఫ్ లో నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, ఈ యొక్క సీన్ అనవసరం అనిపించదు సెకండ్ హాఫ్ లో. క్లైమాక్స్ లో ట్విస్ట్ గురించి కూడా చాలా చెప్తున్నారు బయట. ట్విస్ట్ ఉందా? నాకు తెలియదు ఏం ట్విస్ట్ ఉన్నట్టు. లేదా ట్విస్ట్ లేవు అయితే. అంటే పోనీ ఇంటర్వెల్ లోనో క్లైమాక్స్ లోనో ఒక మంచి ట్విస్ట్ అంటే ఏదో థ్రిల్లర్ లో ట్విస్ట్ కాదు, కథలో నుంచి వచ్చి ఒక ఎమోషనల్ ట్విస్ట్ అది. సో అది మోర్ ఆన్ ఎమోషన్, అది ట్విస్ట్ అంటాం కంటే. తమన్ ఎంతవరకు ప్లస్ అయ్యాడు? ఎందుకంటే తమన్కి అఖిల్తో ఒక ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. ఫస్ట్ టీజర్ వచ్చింది కదా, ఒక స్కోర్ వచ్చింది కదా తమన్ది. నేను చాలా మంది బాయ్స్ తో ఫ్రెండ్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. ఆ టీజర్ లో ఆ స్కోర్ కోసం ఆ టీజర్ చాలా సార్లు ప్లే చేసుకునే వాళ్ళని చూసాను నేను. సో ఒక్కొక్కసారి తమన్ ఒక సౌండ్ పట్టుకుంటాడు ఒక సినిమాకి. ఇంకా అది అలా కుదిరితే ఆ ఆర్క్ సినిమాలో బాగా తెలుస్తుంది మీకు.
కానీ మీరన్నట్టు తమన్ పట్టుకుంటే ఈజీయే. కానీ హీరోల మీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నప్పుడు ఆ ఔట్‌పుట్ ఇంకొంచెం మరి అదే కదా! 'వారేవా' పాట గాని ఏదన్నా ఇప్పుడు మొన్న ట్రైలర్‌లో లాస్ట్‌లో పెళ్లి పాటొచ్చింది. అవును. దాంతో యాక్షన్ మిక్స్ చేసిందా. హ్మ్. అది సూపర్ పాట చూసారు గదా! హ్మ్. అందరూ చాలా బాగుంది. అది రిలీజ్ చేయలేదు ఎందుకు? రిలీజ్ చేయలేదు ఎందుకు? ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దాము. ఐ మీన్ ఆ పాట కథలో ఉన్న పాట గదా! ముందు రివీల్ చేయకూడదు అనుకుని ఆపాం. సో, అట్లాంటి మంచి మంచి తమన్ చాలా పీసులు ఇచ్చాడు సినిమాలో. హ్మ్. ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన హీరోని డీల్ చేయడం ఒక ప్రొడ్యూసర్‌కి ఎలా అలా ఉంటుంది? ఏం ఉండదండి. ఉండదా? అసలలా ఏం అఖిల్ అలా అసల ముందుండడు. అస్సలలా ఏం ఉండడు అఖిల్. పోనీ మీకు అలవాటయిపోయిందంటారా ఈ ప్రయాణం ఈ అలా జర్నీ? అని గూడా గాదు. హ్మ్. అలా అని గూడా గాదు. అఖిల్ అలా ఉండడసలు ఫస్ట్. హ్మ్. నేను 'అక్కినేని నాగేశ్వరరావు' గారి మనవడిని, నేను 'నాగార్జున' గారి అబ్బాయిని అలా అఖిల్ బిహేవ్ చేయడు ఫస్ట్ అసల. ఏదన్నా ఫేస్ టు ఫేసే చెప్పేయొచ్చు. ఇష్యూ అయినా చెప్పొచ్చు. ఆయన మీద నెగెటివ్ అయినా చెప్పొచ్చు. ఏం పెద్ద అలా ఏం సీరియస్‌గా తీసుకోడు. హ్మ్. కోపమొచ్చినా సైలెంట్‌గా ఉంటాడు. ఎదురు తిట్టకూడదు కాబట్టి అన్నట్టుగా. హ్మ్. ఆయన స్టేచర్‌గా ఇప్పుడు ఆయన తనకి తిట్టినా ఐ మీన్ అది వేరే కానీ ఇగ అందరూ అనుకున్నట్టుగా గాకుండా చాలా ఈ అస్సల చాలా డిగ్నిఫైడ్‌గా అసలు ఏం మాట్లాడడు. ఏమన్నా అనేస్తా నెగెటివ్‌గా. హ్మ్. ట్రైలర్ విషయంలో మా ఇద్దరికి చాలా డిస్కషన్‌లొచ్చినియి. అయినా గాని నేనేం నెగెటివ్‌గా కామెంట్ చేసినా ఓపికగా విన్నారు తప్పితే ఆయన ఏం కామెంట్ చేయలే. ట్రైలర్ వచ్చిన తర్వాత లేదంటే కట్ ముందు చేస్తున్నప్పుడా? కట్ చేస్తున్నాం. ఓకే. అఖిల్ కెరియర్‌ని ఒకసారి అనాలిసిస్ చేస్తే ఒక ప్రొడ్యూసర్ మీకేమనిపిస్తుందా? ఎందుకంటే అయన్నీ మనకి హ్మ్. ఇవాళ హిట్ హిట్ సినిమా అయినా, ముందు సినిమా ఫ్లాప్ సినిమా అయినా జనం అయ్యేం పట్టించుకోవట్ల. హ్మ్. ఈ సినిమా కంటెంట్ బావుంటే ఓపెనింగ్ పడుతుంది. సినిమా బావుంటే సినిమా చూస్తున్నారు. హ్మ్. సో, ఇంక పాస్ట్‌లో ఏం జరిగిందో మనకెందుకు హ్మ్. అఖిల్ ఫ్యాన్స్ ఏదైతే వెయిట్ చేస్తున్నారో 3 ఏళ్ల నుంచి ఏదైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సినిమా ఏం క్యాటర్ చేయబోతుంది? అదే చెప్పాను కదా మీకు నేను. లాస్ట్ 40 మినిట్స్ సినిమా అయిపోయిన తర్వాత బయటకొచ్చేటప్పుడు ఎవరైనా అఖిల్ ఇంత మంచి ఆర్టిస్టా అనేది ఖచ్చితంగా అనుకుని బయటకొస్తారు. నాగార్జున గారైతే ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఎందుకంటే మామూలు హ్యాపీ కాదు. ముందే ఆయన చాలా ఎర్లీగా ట్వీట్ పెట్టారాయన. అసలు హ్యాపీ కాదు ఇంకా హ్యాపీనెస్ అన్న మాటకి ఎంత ఇదో దానికి ఎంత సూపర్లేటివ్ టర్మ్ ఉంటే అంత హ్యాపీగా ఉన్నారాయన. హ్మ్. అదే ట్వీట్ సంగతి పక్కన పెడితే మీతో ఏం మాట్లాడారు? లేదు వెరీ కాన్ఫిడెంట్‌గా ఉన్నారాయన. హ్మ్. నేనేదన్నా ఏదైనా ఏరియా గురించి ఏదైనా బిజినెస్ గురించి చెప్పినా ఇది ఇలా నువ్వెందుకు సినిమా బావుంది తెలుసు కదా మనకి. అవసరమైతే సొంత రిలీజ్ చేద్దాం. వద్దు సార్ అలా కాదు సార్. అదే అంటున్నాం కదా! బిజినెస్ యాంగిల్ ఇప్పుడు ఒక ఒక సినిమా పెద్ద హిట్ అయ్యి బయ్యర్ రూపాయి తినడానికి ఎక్కడికి పోడు. మళ్ళీ మనకే వచ్చి కడతాడు కదా! అవును. సో, వద్దు సార్ అమ్ముదాం. పెద్ద హిట్ అని తెలిసినప్పుడు ఇంకా అమ్మాలి సార్ డెఫినిట్‌గా. ఎందుకంటే బయ్యర్ ఒక రూపాయి తింటే అఖిల్ మీద రూపాయి తిన్నారనేది మనం చాలా హ్యాపీ మూవ్‌మెంట్ సార్ మనకి అని చెప్తాం. అదే ఆ డిస్కషన్ అలా. సెట్‌కి ఎప్పుడైనా వచ్చేవారా? లేదంటే పూర్తిగా మీ మీదే వదిలేసారా? అప్పుడప్పుడు ఎళ్ళేవారు సెట్‌కి ఆయన. అంతే. ఊరినే ఎప్పుడన్నా టైమ్ పాస్‌కి. హ్మ్. పూర్తిగా అఖిల్ మీద వదిలేసారు. నా మీద కాదు. హ్మ్. కానీ అఖిల్ డూ ఆర్ డై సిట్యుయేషన్ లాగా ఏమైనా తీసుకున్నాడా? డూ ఎట్టి ఆర్ డై పరిస్థితుల్లో కాదు గానీ, హ్మ్. హి వాంట్స్ టు ప్రూవ్ హిమ్‌సెల్ఫ్ అంతే. రైట్. దానికి పుట్ ఇన్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. హ్మ్. అది. కానీ హీరోలు ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఉండడం, హీరోలు స్క్రిప్ట్‌లో బాగా ఇన్వాల్వ్ అవ్వడం, హీరోలు అసలు ప్రతి మూవ్‌మెంట్ అంటే సినిమా ప్రాసెస్‌లో ప్రతి మూవ్‌మెంట్‌ని వాళ్ళు అబ్జర్వ్ చేయడం అనేది కూడా ప్రొడ్యూసర్‌కి కొంచెం అది అంటే అది బోనస్ దానికి లాగా ఉంటుంది కదా! అది డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ అది. 2 అంతే. రకాలుంటాయి. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు డైరెక్టర్‌ని డమ్మీ చేసేసి, అన్నీ నేనే చేసేసుకుందాం అనుకున్నోళ్ళందరికీ ఈ మధ్య దెబ్బ తగిలినియి. హ్మ్. పేర్లొద్దు గానీ. హ్మ్. సో, అది ఎవరు చేసే పనాలు చేస్తూనే అందరూ కలిసి పని చేస్తే ఎంత హ్యాపీ. హ్మ్. కానీ మీరు ఇద్దరు హీరోలతోనూ పనిచేశారు. అంతేగా? 2 కేటగరీలతోనూ మీరు పనిచేసినట్టే. హ్మ్. అవును. పని చేశాను నేను. హ్మ్. అదే అంటున్నాను గదా! అడ్వైస్ ఇవ్వడం ఎప్పుడు అడ్వైస్‌ని ఎవరు కాదనరు. ఆ అడ్వైస్ మీద నలుగురి దగ్గర కూర్చొని డిస్కస్ చేయడం ఎప్పుడు కాదనరు. కానీ ఆమె ఇప్పుడు సొంతగా అన్నీ హ్యాండిల్ చేసే హీరోని గూడా మనం ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టు అని చెప్పగలిగితే అన్నీ బానే ఉంటాయి. హ్మ్. చెప్పలేకుండా ఫ్రీ హ్యాండ్ వదిలేస్తే కొన్ని మిస్‌ఫైర్ అవుతాయి. అవును. అవును. 2026లో 2 సినిమాలొచ్చాయి. ఒక సినిమా ఎంత తీసుకొచ్చింది? ఒక సినిమా ఎంత తీసుకెళ్ళిపోయింది? 'ఫంకీలో' డబ్బులు పోలా. డబ్బులు మిగిలింది 'ఫంకీలో'. అవునా? ఆ! హ్మ్. 'ఫంకీ' లాంటి సినిమాకి 'అనుదీప్‌తో' అడ్వాంటేజ్ ఏంటంటే కంటెంట్ సైడ్ ఎప్పుడు ఏసీడీసీ ఉంటాడు. హ్మ్. అది ఉన్నా ఖర్చు పెట్టడు పాపం అసల. ఖర్చనేది పెట్టడు. సో, 'ఫంకీ' అదేం డబ్బు పోయిన ప్రాజెక్ట్ ఏం కాదు అసలు. ప్రొడ్యూసర్‌గా మీరు సేఫే. హ్యాపీయే. హ్మ్. మరి సంక్రాంతికొచ్చిన సినిమా? సంక్రాంతికి వచ్చిన సినిమా డబ్బు తెచ్చింది కదా! హ్మ్. కానీ ఇక నుంచి ప్రతి సంక్రాంతికి అలాంటి సెగ్మెంట్‌లో ఒక సినిమా తీసుకొస్తే ఎలా ఉంటదనిపించిందా? అహా! ఇప్పుడు మేము గూడా ఒక పిచ్చి భ్రమలో ఉండేవాళ్ళం. హ్మ్. 'సమంత' గారొచ్చి అదంతా బ్రేక్ చేసేసారు కదా! అవును. జూన్ నెలలో ఫ్యామిలీ సినిమా పడినా జనం వచ్చి చూసారుగా. హ్మ్. సో, ఫ్యామిలీ సినిమా ఎప్పుడొచ్చినా జనం చూస్తున్నారు. హ్మ్. సో, జనానికి ఆ ఫ్యామిలీ సినిమా కావాలి ఫస్ట్. హ్మ్.
జనానికి కొంచెం రక్తం అంటే మొహం మొత్తేసింది అనుకుంటా అనిపిస్తుంది, డౌట్ వచ్చింది నాకు. రైట్. కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇంకో కొత్త రకంలో షిఫ్ట్ అవ్వడానికి అది ఛాన్స్ ఇచ్చిందేమో. లేడీ ఓరియంటెడ్ అని కాదండి, ముందు కలర్ఫుల్ ఫ్యామిలీ సినిమా, ప్లెజెంట్ సినిమా. ఎప్పటి నుంచో నేను ఎప్పుడు చాలా ముందు కూడా చెప్పా, మాకు ఆల్రెడీ లైఫ్లో కష్టాలు ఉన్నాయిరా, మళ్ళీ హీరో కష్టాలు ఎందుకురా అని. సో అలా ప్లెజెంట్ ఫ్యామిలీ సినిమా తీస్తే జనం వస్తారు అనేది చూపించారు కదా మళ్ళీ. అదే మీరన్నట్టు అన్‌సీజన్‌లో కూడా ఒక ఫ్యామిలీ సినిమా తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చారంటే, అసలైన సీజన్ ఏదైతే సమ్మర్ ఇంకా అదే ఉందో అండి, అసలైన సీజన్ సమ్మర్ ఏం ఉంది లేదు. కదా సార్, సమంత సమ్మర్ గారి వదిలేస్తున్నారు సినిమా కదా. నైజాంలో చేసిన రెవెన్యూ హ్మ్. ఏ సీజన్లో వచ్చినా చేయదు, హ్మ్. అంత చేసింది ఇవాళ. హ్మ్. సో సీజన్తో పనేం లేదు, కంటెంటే పని. మరి అనవసరంగా ఐపీఎల్‌కి భయపడుతున్నారే? అదే అంటున్నాం, అదే మిస్ఫైర్ అయ్యింది ఈ సమ్మర్. డేట్స్ 2-3 పెద్ద సినిమాలు వస్తాయి రావు అన్న కన్ఫ్యూజన్లో ఈ సమ్మర్ మిస్ఫైర్ అయింది అంటున్నా. నెక్స్ట్ సమ్మర్ చూడండి మీరు, ఐపీఎల్ ఉన్న మిడ్ రేంజ్ సినిమాలు వస్తూనే ఉంటాయి. అదంతా మీ చేతుల్లో ఉంది, ప్రొడ్యూసర్ల చేతుల్లో అదే ఉంది. అంటున్నా, అదే చూద్దరు కానీ నెక్స్ట్ సమ్మర్ అలా, ఈ సమ్మర్ లా కన్ఫ్యూజన్ ఉండదు నెక్స్ట్ సమ్మర్. కానీ ప్రొడ్యూసర్లు కూర్చుని ఈ విషయం మీద డిస్కషన్ చేస్తారు అసలు. ప్రొడ్యూసర్ సమ్మర్ని గురించి ఎందుకు వదిలేస్తున్నామని. ఈ విషయం మీద ఎందుకు డిస్కషన్ చేస్తున్నామంటే, ఇప్పుడు నేను వేరే టాపిక్ లోకి వెళ్తున్నాను, అనవసరమైన టాపిక్ లోకి. కానీ ఎందుకు డిస్కషన్ చేస్తున్నామంటే, ఇప్పుడు నేను కానీ, ఈ సుధాకర్ గారు కానీ, మైత్రి రవణ కానీ, సాహు కానీ, బాపి కానీ, స్వప్నక్ కానీ, ఇప్పుడు సుప్రియ కానీ, వీరందరూ ఎందుకు కూర్చొని డిస్కషన్ చేస్తున్నామంటే డేట్స్ గురించి, మేము కొట్టుకుని ఒకటే వారంలో 2 సినిమాలు వేస్తేనే కదా ఎగ్జిబిటర్లు మమ్మల్ని బెదిరిస్తానికి. అవును. ఇప్పుడు అదే లేకుండా ప్రొడ్యూసర్లు అందరూ కూర్చుని నువ్వు ఈ వారం రా అంటే మమ్మల్ని ఎవడు బెదిరిస్తాడు? 52 వీక్స్ ఉన్నాయి, ఒక్క సంక్రాంతే కదా, ఒక్క వారమే కదా, మిగతా 100%. 51 వీక్స్ మాయి కదా. మేమందరం కూర్చుని ప్రశాంతంగా స్లేట్ ప్రిపేర్ చేసుకుంటే ఈ వారం ఈ సినిమా వస్తుంది, ఈ వారం ఈ సినిమా వస్తుందని ఇంకా బెదిరిస్తానికి ఏముంది? ప్రతిరోజు ఒకసారి బంగారం రేటు మారుతుంటది. ప్రతి నెలకి ఒకసారి వడ్డీ రేటు పెరుగుతుంటది. ప్రతి సినిమాకి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ వస్తుంటది ప్రొడ్యూసర్‌కి. ఇన్ని సినిమాలు చేశారు కదా! ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న విషయం ఏంటి మీరు? కొత్తగా నేర్చుకునేది అంటూ ఏమి ఉండదు. మీరన్నట్టు ప్రతి మంత్ ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్‌లకి అలవాటు పడిపోతూ ఫ్లోట్ అవ్వడమే అంతే. కానీ చాలామంది అనేదేంటంటే, వంశీ ఫైర్ బ్రాండ్ కదా! ఆ ఫైర్ ఎందుకో తగ్గింది ఈ మధ్య అంటున్నారు. అంటే గొడవ పడితే గొడవ పడ్డాను అంటున్నారు, గొడవ పడకపోతే గొడవ ఎందుకు పడట్లేదు అంటే నేను ఏం చేయమంటారు? కానీ గొడవ పడాల్సిన చోట కూడా మీరు పడలేదు. అది ప్రాబ్లమ్. ఏమో మరి ఈ మధ్య ఏం గొడవ పడాల్సిందని ఏమో మరి. ఒక ప్రొడ్యూసర్ డైరెక్ట్‌గా మిమ్మల్ని కామెంట్ చేసినప్పుడు ఓహో! మీరు తిరిగి మాట్లాడాల్సిన ఇది ఉంది కదా! రిప్లై ఇవ్వాల్సిన ఇది ఉంది కదా! మీ మీదే చాలా ఎగర్‌గా వెయిట్ చేస్తాం. ఎందుకంటే మీరెలా రియాక్ట్ అవుతారో మాకు తెలుసు కాబట్టి, వంశీ నుంచి ఖచ్చితంగా ఒక గట్టి రిప్లై వస్తది అని అందరూ వెయిట్ చేశారు. కానీ అందరిని డిసప్పాయింట్ చేశారు. ఎందుకు తగ్గారంటే ఏం చెప్తారు? డబ్బులున్నోళ్ళు కదా, వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు, మనం రిప్లై ఇవ్వకూడదు. మనం రిప్లై ఇస్తే వాళ్ళు డబ్బులున్నోళ్ళు, మనం లేనోళ్ళం కాబట్టి మనం కావాలని వాళ్ళకి రిప్లై ఇచ్చి వాళ్ళ మీద మనకు జెలసీ ఉంది, అసూయ ఉంది అనుకుంటారని రిప్లై ఇవ్వలే. కానీ ఇవ్వాల్సిన తరుణం కదా సార్. ఊరికే అనలేగా. ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడారు, ఇప్పుడు నేను ఇమీడియట్‌గా రిటార్ట్ ఇచ్చి ఇప్పుడు ఆయన్ని ఏదో ఒకటి అని, ఇప్పుడు ఆయన్ని బాధపెట్టి వాళ్ళ ఫ్యామిలీని బాధపెడితే నాకేమొస్తది? ఆయన వార్ మొదలుపెట్టారు, ఆయన డబ్బులున్నాయన, ఆయన దగ్గర ఎలాంటి బలం ఉందో మీకు తెలుసు, ఏ రకమైన బలం ఉందో మీకు తెలుసు. సరే కానీ ఇప్పుడు మీరు మీ డబ్బు బలంతో, మీకు ఆ బలంతో మీరేం డ్యామేజ్ చేయగలుగుతారో, మేము కంటెంట్ ఓనర్స్ కదా, మేము చేయగలిగిన డ్యామేజ్ నేను చేస్తా. ఎక్కడ చేస్తాం, ఎలా చేస్తాం, దానికి టైం వస్తుంది కదా. ఏం అయిపోలేదు, ఇవాళతో ఇదేం అయిపోలే, వారం మొన్నే మొదలైంది. మెల్లిగా అస్త్రాలు ఒక్కొక్కటి ఎక్కడికి వెళ్ళిపోం కదా, అందరం ఇక్కడే ఉండాలి కదా, బయటకు వస్తుంటాయి అస్త్రాలన్నీ. కాకపోతే తర్వాత జరిగిన చాంబర్ మీటింగ్ లో కొంచెం వాడివేడిగా చర్చలు అయితే జరిగాయి అంటారు. అసలు అవన్నీ మాకు ఎప్పుడు రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. చాంబర్ లో అరుచుకోవడం అనేది కామన్, అవన్నీ రెగ్యులర్ గా జరుగుతున్నాయి. పెద్ద విషయంలో మళ్ళీ మీ పేరు బయటకు వచ్చింది. ఒక పర్సంటేజ్ మీరేదో ప్రొడ్యూసర్ తరపు నుంచి మీరు చెప్పినట్టు, తర్వాత ఆ పర్సంటేజ్ నేను ఇవ్వలేనని చెప్పేసి ఆయన పర్సంటేజ్ ఇవ్వలేని అనలేదండి. నేను చెప్పింది కదా, కమిటీలో అందరం అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు రేటు తెచ్చుకుంటున్నప్పుడు అది ఎగ్జిబిటర్ కూడా ఎంతో కొంత బెనిఫిట్ షేర్ చేయండి అంటున్నారు. సరే అని అప్పుడు దాన్ని ఒక పర్సంటేజ్ షేరింగ్ ఒప్పుకున్నాం అందరం. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ 7.5% అంతకు ఒప్పుకున్నాము. ఒప్పుకున్న తర్వాత సతీష్ గారికి చెప్పే ఒప్పుకున్నాం, 5 to 10% మధ్యలో ఎక్కడో తెగుతుందండి అంటే ఓకే అన్నారు, అంతా అయిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత రెవెన్యూస్ చూసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అందరూ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు డబ్బులు మిగిలిన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, బ్రేక్ ఈవెన్ అయిపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, అవన్నీ చూసుకున్న తర్వాత ఈ పర్సంటేజ్ గురించి డిసైడ్ చేద్దామండి, అప్పుడు దాకా ఇది ఇంపోజ్ చేస్తున్నట్టుగా ఏమి పాస్ చేయకండి అని ఆయన రిక్వెస్ట్ చేశారు అంతే. రైట్. అంతే తప్పితే ఆయన ఇవ్వను, నేను ఫాలో అవ్వను అలా ఆయన ఎక్కడ అనలేదు అసలు.
అదే జూన్ నాటికి ఒక క్లారిటీ వచ్చేస్తదని చెప్పారు కదా! మరి జూన్ అయిపోయింది. ఎలాంటి క్లారిటీ వచ్చింది? పర్సెంటేజ్ విషయంలో ప్రొడ్యూసర్స్ వెరీ క్లియర్ ఉన్నారు. ఇవ్వద్దు అని ఎవరం అనట్లా. కానీ వాళ్ళు అడిగిన టర్మ్స్‌లో ఇవ్వము ఫస్ట్ ఒకటి. ఇంకోటేంటంటే మాకు చెప్పకుండా, మా కన్సెంట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అల్టిమేటంలు పాస్ చేస్తే మాత్రం ఎవరు ఒప్పుకోరు. అది అల్టిమేటంలు పాస్ చేసి అసలు ఎప్పుడు అవ్వకుండా చూడటానికి మాక్సిమం ట్రై చేసేది ప్రొడ్యూసర్‌లే ఫస్ట్. అందుకే అందరం ఒక సబ్ కమిటీ ఏసారు. అందరం కూర్చొని మాట్లాడుకోమన్నారు. అది మాట్లాడుకొని సెటిల్ అయిన రోజు సెటిల్ అవుతుంది. అంతే తప్పితే అల్టిమేటంలు పాస్ చేసినా, ఇంపోజ్ చేయాలని ట్రై చేసినా, పుష్ చేయాలని ట్రై చేసిన కార్నర్‌కి అది అవ్వదు. అస్సలు అవ్వదు. నేను మీకు అదే చెప్పాను కదా! మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ అందరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు. ప్రొడ్యూసర్ అందరం కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు డేట్‌లేస్తున్నాం యాజ్ ఇట్ ఈస్‌గా. ఏ ఒక్క పెద్ద సినిమా, క్రేజ్ సినిమా ఇంకో క్రేజ్ సినిమాతో క్లాష్ అవ్వదు. అప్పుడు థియేటర్‌లు కాంపిటీషన్ ఉండదు. నేను థియేటర్ వోడు మన మీదకొచ్చి కమాండ్ చేయలేడు. అంటే కంటెంట్ ఆళ్ళకి కావాలి, మనకి థియేటర్ కావాలి. సినిమా ఒకటే ఉంది ఆ వారం. సో, బ్యాలెన్స్ అవుతది. సో, నా అది గివ్ అండ్ టేక్‌లోనే ఉంటది. సో, అందుకని ఇప్పుడు నుంచి అలానే బ్యాలెన్స్‌డ్‌గానే వస్తాయి ఈ సినిమాలు. ఏవి క్లాష్ అవ్వవు. ఏ క్రేజ్ సినిమా 2 క్రేజ్ సినిమాలు ఒక వారం రావు. ఆ ఎడ్జ్ ఎవరికీ ఇవ్వదలుచుకోలేదు ఇంకా. ఒక్క వారం సంక్రాంతి తప్పితే. దసరాకు కూడా అలాంటి క్లాష్ ఏమన్నా లేదు. ఉండవచ్చు. లేదు. దసరాకు ఒక్క విశ్వంబరానే వస్తదంటున్నారు ఇవాల్టికైతే. సరే 'పెద్ది' అయిపోయిన తర్వాత మీకేమనిపించింది? పర్సెంటేజ్ బెటర్ అనిపిస్తుందా మీకు? లేదంటే మేము రెంటల్ వ్యవస్థ 'పెద్ది' బెటరా? రిలీజ్ అయిపోయిన తర్వాత పర్సెంటేజ్ సిస్టమ్ ప్రకారము 85, 90, 75, 70 ఏసి రెంటల్స్ ఏసి మార్జిన్స్ చూపించాం క్లియర్‌గా వాళ్ళకి. ఏది బెటర్ అన్నది. ఇది రెవెన్యూస్ ఇంత చేసింది రెంటల్ అయితే, ఇంత పర్సెంటేజ్ అయితే మాకు వర్కౌట్ అవుతుంది. ఇంత పర్సెంటేజ్ అయితే వర్కౌట్ అవుతుంది ఫస్ట్ వీక్, సెకండ్ వీక్. ఈ ఓకే అంటే పర్సెంటేజ్‌లకి వెళ్దాం. లేదంటే లేదు. దాంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి కొన్ని కండిషన్స్. వీపీఎఫ్ ఉన్నాయి. మన క్యూబ్స్‌ది చార్జెస్ మేము పే చేయమని చెప్పాము. అలానే ట్రాన్స్‌పరెన్సీ కావాలి. ఇప్పుడు మా ఇంటి బంగారం ఉంది. నైజాంలో 4, 5 థియేటర్లలో ఫ్రాడ్ పట్టుకున్నారు. సో, ఇట్లాంటి అన్నిటి మీద ట్రాన్స్‌పరెన్సీ కావాలి. ఇప్పుడు మేము కంటెంట్ ఇస్తున్నాము. కంటెంట్ థియేటర్‌లో ప్లే చేస్తుంది. అది బుక్ మై షోలో టికెట్లు అమ్ముతున్నారు. దాని మీద బుక్ మై షో చార్జెస్ మీద గవర్నమెంట్ ఒక చార్జెస్ తీసుకోమంటే దాని మీద ఎక్స్‌ట్రా చార్జెస్ తీసుకుంటున్నారు. కన్వీనియన్స్ ఫీస్ అని. ఆ కన్వీనియన్స్ ఫీస్ బుక్ మై షోకి సగం వెళ్తుంది. థియేటర్ ఓనర్‌కి సగం వెళ్తుంది. ఆ థియేటర్ ఓనర్‌కి వెళ్ళే సగం డిస్ట్రిబ్యూటర్ కూడా షేర్ చేయమనండి. ఇవన్నీ అడిగాం ప్రొడ్యూసర్‌గా. ఇవన్నీ చేస్తే పర్సెంటేజ్ ఇస్తామంటున్నాం. మేమేం కాదనట్లా. అంతేగాని వన్ సైడ్ మాట్లాడొద్దు. అల్టిమేటంలు పాస్ చేయొద్దు అని చెప్పాము అంతే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 'మా ఇంటి బంగారం' సినిమానే. సినిమాలో ఆ 4 థియేటర్‌లోనే అంత ఫ్రాడ్ జరిగిందంటే మిగతా థియేటర్‌లో ఎంతుంది? ఎంత జరుగుతుంది? తెలీదసల. అదే అంటున్నాం. ఆ ట్రాన్స్‌పరెన్సీ లేనప్పుడు ఎలా? అంటే దానికి ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే రెంటల్‌లో ఉన్నప్పుడు చీటింగ్ చేస్తే పర్లేదా అని. అందుకే కదా ఎన్ఆర్ఐ సినిమా అమ్మామనుకోండి బయ్యర్ పడతాడు. డిస్ట్రిబ్యూటర్ పడతాడు. అవును. డిస్ట్రిబ్యూటర్ జాగ్రత్త పడతాడు. అవును. అందుకని ఇప్పుడు ఏంటంటే పర్సెంటేజ్ సిస్టమ్ అసలు మేజర్ గోల్ ఏంటంటే పర్సెంటేజ్ సిస్టమ్ తీసుకురావడానికి మెల్లగా డిస్ట్రిబ్యూటర్‌ని చంపేయాలి. డిస్ట్రిబ్యూటర్‌ని చంపేసి ఏంటంటే ఈ నలుగురు, ఐదుగురు, ఇద్దరు, ముగ్గురు పెద్దోళ్ళు ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్లి మేమందరం వెళ్లి సినిమా రిలీజ్ అప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని మా సినిమా రిలీజ్ చేసి పెట్టండి అంటే మేము 10 కోట్లు అడిగితే సరే ఒక 4, 5 ఇస్తామని ఆమె జాలిపడి సినిమా రిలీజ్ చేసుకునే పొజిషన్‌కి తీసుకురావడానికి మమ్మల్ని డిస్ట్రిబ్యూటర్ అనే యాంగిల్‌ని చంపేయడానికి మధ్యలో. ఎందుకంటే పర్సెంటేజ్ అనుకోండి ఇప్పుడేంటి రెంటల్ థియేటర్ సిస్టమ్ తీసేస్తారు. తీసేసి మీ చార్ట్ అంతా మేము చూస్తాము. మాకు 2% ఇవ్వండి, 3% ఇవ్వండి అని థియేటర్ కంట్రోల్ అన్ని తీసేసుకుంటారు. తీసుకుని డిస్ట్రిబ్యూటర్‌కి అడ్వాన్స్ ఇవ్వని అంటారు. డిస్ట్రిబ్యూటర్‌కి అడ్వాన్స్ ఇవ్వనప్పుడు డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి మనకి డబ్బులు కట్టలేడు కదా! అప్పుడు డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థను చంపేస్తారు. అప్పుడు మేము వాళ్ళ ముందు నుంచోవాలి. ఇది టార్గెట్. అంటే ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్లు అంతా ఇంత అప్పులు చేసి ఇంత కష్టపడి సినిమాలు తీసేది వాళ్ళ కాళ్ళ దగ్గర నుంచుంటానుగా కాదు కదా! అందుకే ఈ ఫైట్. మొత్తానికి నీతి ఏంటంటే ప్రొడ్యూసర్లందరూ ఏకంగా ఉంటే, ప్రొడ్యూసర్లందరూ ఒక మాట మీద ఉంటే, ఇలాంటి ఎన్నైనా సరే ఈజీగా ఇప్పుడు ఉన్నాం కదా! అదే అంటున్నా. ఇదివరకు లేని ఐకమత్యం ఇప్పుడు వచ్చింది కదా! అంతా ఒకటే యంగ్ బ్యాచ్ కదా! యంగ్ కానీ మీరే ఎక్కువ అప్పర్ హ్యాండ్ తీసుకుంటున్నారు లేదు కదా ఈ అస్సలు లేదు. బ్యాచ్‌లో. ఇట్లాంటి విషయాల్లో ఎప్పుడు అప్పర్ హ్యాండ్ మైత్రి రవన్నదే. అస్సలు ఎవ్వరికి ఒడ్డి రవన్నది ఈ విషయాల్లో ఎప్పుడు. పోనీ ఇప్పుడు లెనిన్ ఉంది. ఇప్పుడు ఇది రెంటల్ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారా? లేదంటే పర్సెంటేజా? బస్సు ఎప్పుడు ఒకటే సిస్టమ్ బస్సు. రెంట్ వస్తే రెంటే. రెంట్ రాకపోతే పర్సెంటేజు. దానిలో చేంజే లేదు ఇప్పటిదాకా. ఫర్దర్‌గా ఏమైనా చేంజ్ అవుతుందా అనేది మేము అడిగిన కండిషన్స్‌కి వాళ్ళు ఒప్పుకున్న దాన్ని బట్టి చేంజెస్ వస్తాయి అంతే. జూలైలో 2 సినిమాలు పక్కా. ఒక నెలలో 2 సినిమాలు మీవి. ఇప్పుడు లెనిన్ వస్తుంది. తర్వాత మీ సినిమా ఉంది విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండది. లేదు ఇంకా ఏం ఫైనల్ చేయలేదు అది. రైట్. ఏమైనా ప్లానింగ్‌లో ఏమైనా అంటే ఏం లేదు. ఇప్పుడు జూలై 17th ఒడిస్సీ ఉంది. 1 వీక్ లెనిన్ తర్వాత వేయలేము. ఈ ఓవర్‌సీస్‌లో థియేటర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 24th చెన్నై లవ్ స్టోరీ ఉంది. ధీరజ్ గాడిది. ఇప్పుడు ధీరజ్ గాడి మీద సినిమా వేసి ఆయన చెడగొట్టలేను నేను. నాకు చాలా క్లోజ్ ఆడు. ఇప్పుడు 31st స్పైడర్ మ్యాన్ ఉంది.
స్పైడర్ మ్యాన్ ఓవర్సీస్లో మళ్ళీ థియేటర్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ ఏంటని ఇంకా సార్ట్ అవుట్ చేస్తున్నాం, ఎలా ఇవ్వాలి ఏంటనే దాన్ని బట్టి. సో ఇంకా ఏం డిసైడ్ చేయలే. ఇప్పుడు మీరు చెప్పండి సార్, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు 3 తరహా సినిమాలు చేస్తున్నారు కదా! ఇండస్ట్రీకి ఇప్పుడు ఎలాంటి సినిమాలు డెలివరీ చేసే స్కోప్ ఉంది ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో? హిట్ సినిమాలు ఇస్తే చాలు, ఇంకెలాంటి ఏదైనా సినిమాలు వచ్చినా పర్లేదంటారు. పర్లేదు. హిట్ సినిమాలు ఇస్తే చాలు. ఇప్పుడు ఏంటంటే జనం థియేటర్కి వస్తున్నారు మళ్ళీ, దాన్ని అలా కంటిన్యూ చేసి జనాల్ని హ్యాపీ చేసే కంటెంట్ ఇవ్వగలిగితే అంతకు మించి ఏమీ లేదు ఇంకా. రాబోతున్న సినిమాలు ఏంటి పరిస్థితి ఏంటి? అంటే ఎంతవరకు జరిగే సూర్య గారి సినిమా ఉంది? సూర్య గారి సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 డేస్ ప్యాచ్ ఉంది. ఆగస్ట్ 14 రిలీజ్. ఎపిక్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరిస్థితుల్లో ఉంది. వీసా కూడా అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ స్పేస్లో ఉంది. ఆల్కహాల్ అయిపోయింది. కాపీ రెడీ అయిపోయింది. ఆల్కహాల్ ఎప్పటి నుంచో పెండింగ్ అంటే చిన్న చేంజెస్లో ఉన్నాము. ఒక చిన్న సెకండ్ హాఫ్లో ఒక చిన్న బ్లాక్ వచ్చింది మాకు. రెగ్యులర్గా ఉందనిపించింది. అదొక్కటే. ఎందుకంటే థ్రిల్లర్ సినిమా కదా, థ్రిల్లర్ ఏ ఎలిమెంట్ రెగ్యులర్గా ఉండకూడదు అనిపించి అదొక చిన్న వర్క్ చేస్తున్నాం దాని మీద. త్రివిక్రమ్ గారి సినిమా ఒక 1 వీక్ షూట్ బ్యాలెన్స్ ఉంది అంతే. సో అది October 2 యాజ్ అనౌన్స్ చేసేసాం కదా, అది October 2 వస్తుంది. శైలేష్ రోషన్ సినిమా జరుగుతుంది. అది ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది షూట్. టైటిల్ ఏమైనా అనౌన్స్? అది ఏమో ఇది అనౌన్స్ చేస్తుంది టైటిల్. అది మ్యాట్రీ షూట్ జరుగుతుంది. కార్తీక్ కళ్యాణ్ గారు షూట్ జరుగుతుంది. చాలా ఉన్నాయి. కళ్యాణ్ది కార్తీక్ గారు షూట్ జరుగుతుంది. అదేదో మధ్యలో ఆగింది అన్నారు. ఆగిందని మీరు రూమర్ పుట్టించారు. పరిస్థితి. తెలుగు 360 కాదు, అన్వర్ పుట్టించాడు రూమర్. అవునా? అంతే తప్పితే బ్రేక్ అది కూడా ఏంటి, కార్తీ షూటింగ్ చేస్తున్న రోజుని పుట్టించారు రూమర్. అది కూడా మీరు ఆ రోజు వచ్చింది. అదే అంటున్నా, షూటింగ్ జరుగుతున్న రోజు వచ్చింది. మిస్ఫైర్ అయింది అయితే. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? వెంటనే మీ దగ్గర నుంచి కొత్త అనౌన్స్మెంట్ ఏం రాబోతుంది? అనౌన్స్మెంట్ ఇప్పుడైతే అంటే దాదాపుగా చాలా మంది అంటారు ఏంటంటే మాది ఫ్యాక్టరీ మోడల్ అండి అని చెప్తుంటారు కొంతమంది ప్రొడ్యూసర్లు. కానీ నాకు సితారను చూస్తుంటే ఫ్యాక్టరీ మోడల్ లాగా అనిపిస్తుంది. అసలు నేను ఫ్యాక్టరీ మోడల్ ఎప్పుడు కాదు. నేను ఎప్పుడు కాదు ఫ్యాక్టరీ మోడల్. నేను బ్యాక్లాగ్స్ మూలం మీకు ఇంకా రిలీజ్ అవ్వాల్సిన ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది తప్పితే నేనేం ఒకటేసారి ఇన్ని సినిమాలు ఎక్కించాలా. డిలేస్ మూలం అనుకోకుండా అలా అయింది నాకు అంతే. అలా ఎప్పుడు ఫ్యాక్టరీ లాగా 5-6 సినిమాలు రన్ అవుతూ ఉండాలని నేను ఎప్పుడు స్టార్ట్ చేయాలి. అసలు లెనిన్ వస్తుంది. ఆడియన్స్కి ఏం చెప్తారు ఫైనల్గా? ఖచ్చితంగా చాలా మంచి సినిమా తీసాం. మంచి డ్రామా సినిమా తీసాము. ఇప్పుడు అఖిల్ మెన్షన్ చేసిన మహాభారతంలో ఎలా డ్రామా ఉంటుందో అలా ఒక మంచి డ్రామా వర్కౌట్ అయిన సినిమా తీసాము. ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేయండి. కొత్త అఖిల్ని చూస్తారు. లాస్ట్ 40 minutes విల్ బి థ్రిల్డ్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే పాన్ ఇండియా మోజు మెల్లిమెల్లిగా తగ్గిపోతుందేమో అనిపిస్తుంది మనకు. పాన్ ఇండియా మోజు అంటే పోస్టర్ మీద కింద 5 లాంగ్వేజ్లు వేస్తే పాన్ ఇండియా కాదు. కొన్ని సినిమాలు పాన్ ఇండియా బర్త్ సినిమాలు అవి ఎలాగో వెళ్తున్నాయి. అవి మనం చెప్పినా చెప్పకపోయినా వెళ్తున్నాయి. ఇంకా మిగతా సినిమాలు అన్నిటికీ పాన్ ఇండియా మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. అందుకేనా లెనిన్ కూడా ఆ ప్రయత్నం చేయలేదు? అసలు మనం ఏ సినిమాకి ఆ ప్రయత్నం చేయం, జెన్యూన్గా వెళ్ళాలనుకుంటే తప్పితే. కానీ కొన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేసినా సరే, అక్కడికి వెళ్ళి హంగామా చేసినా సరే, ఆ డబ్బులు కూడా ఆ ఖర్చు కూడా రాబట్టుకోలేకపోయాం. అదే అంటున్నాను. ఆ భ్రమలోంచి మనం బయటికి రావాలి ఫస్ట్. ఏది అక్కడ వర్కౌట్ అవుతుంది అనేది తెలియాలి అంతే మనకి. మొత్తానికి త్రివిక్రమ్ గారిని కూడా పూర్తి స్థాయి పాన్ ఇండియా లిస్ట్ లోకి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, చాలా టైం ఉంది ఇంకా. సరే, ఓకే సార్. లెనిన్తో మళ్ళీ 5 నెలల తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ కూర్చున్నాం. ఈ సంవత్సరం 3వ సినిమా ఇది. ఈ సంవత్సరం ఇంకా సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. చాలాసార్లు మనం మాట్లాడుకోవాలి, చాలాసార్లు కలుసుకోవాలి. సో కీప్ రాకింగ్, మంచి సినిమాలు చేస్తుండండి. మీలో ఉన్న ఫైర్ బ్రాండ్ ఏదైతే ఉందో అది మిస్ చేసుకోకండి. టైం చూసి అస్త్రాలు సంధించడానికి రెడీగా ఉండండి. చూస్తాం, మేము కూడా వెయిట్ చేస్తాం. నాగవంశి నుంచి ఎలాంటి అస్త్రాలు వస్తాయో చూస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.